మార్పు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉంది సార్? అంటే ఇంకా రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంటే ఎక్కువ వరకు అయితే మరి పెనిట్రేట్ కానట్టు ఉన్నది. ఇక కాకపోతే ఇంతకు ముందు ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఇంకా సాల్వ్ కాలేదు. కాకపోతే ఊర్లలో మాత్రం కరెంటు కట్ స్టార్ట్ అయిందని అంటున్నారు. సిటీలో కూడా అప్పుడప్పుడు కరెంటు పోతున్నది. అది మేబీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, షార్టేజ్ ఆఫ్ కరెంటు కావచ్చు, తెలియదు. కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా పాత ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఎట్లా ఉన్నాయి, అన్ఎంప్లాయ్మెంట్. అంటే మెయిన్గా ఒకవేళ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకనే స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం వల్ల ప్రాబ్లం అవుతుంది. అంటే ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ ఉచిత పథకాలు ఉంటాయి కదా. ఏ నేషన్ అయినా ఎట్లా గ్రోత్ అవుతుంది అంటే ప్రొడక్షన్ సెక్టర్ మీద డిపెండ్ అయితేనే గ్రోత్ అవుతుంది. కానీ ఇవాళ రేపు పొలిటీషియన్స్ అట్నే ఉన్నారు, పబ్లిక్ అట్నే ఉన్నారు. పని చేయక ఇంట్లో కూర్చుంటే ఫుడ్ కావాలి అని అంటే ఏ కంట్రీ గ్రోత్ కాదు. కాబట్టి మెయిన్ కాన్సన్ట్రేషన్ ఎవరైనా అంటే పబ్లిక్ కూడా చేంజ్ కావాలి, పొలిటీషియన్ కూడా చేంజ్ కావాలి. ప్రొడక్షన్ సెక్టర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తేనే తెలంగాణ స్టేట్ ప్రోగ్రెస్ అవుతుంది, ఆటోమేటిక్గా ఇండియా కూడా ప్రోగ్రెస్ అవుతుంది. కానీ మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, మార్పులో భాగంగా. కానీ ఆ దిశగా పనిచేస్తున్నట్టు ఏమన్నా అనిపిస్తా ఉందా? అంటే నేను చదువుకున్న పద్ధతి ప్రకారం అయితే ఏ పొలిటికల్ పార్టీ అయినా ఓన్లీ వాళ్ళ గోల్ ఏంటంటే పవర్. అంటే వీళ్ళేదో పబ్లిక్ కోసము, పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ వెల్ఫేర్ గురించి ఆలోచించడం అయితే ఎవ్వరు. ఏ పార్టీ అయినా బీఆర్ఎస్ కానీ ఇది కానీ, ఇంతకుముందు బీజేపీ కూడా కొంచెం ప్రిన్సిపుల్డ్ కానీ అనుకున్నారు. కానీ వాళ్ళకు కూడా పవర్ రావాలంటే ఏదైనా చేయాలని ట్రై చేస్తున్నారు. ఓకే సార్, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. May 13 పబ్లిక్ ఓటు వేయబోతా ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా 3 అభ్యర్థులు ఉన్నారు. సో దేశంలో మోదీకి 2 సార్లు అవకాశం ఇచ్చినా 3వసారి మోదీ ఉండాల్సిన అవసరం ఉందా, మార్పు రావాల్సిన అవసరం ఉందా? అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే ఉన్న పార్టీలు అన్నిటితో కంపేర్ చేస్తే బీజేపీ బెటర్ అనుకుంటున్నాను. బీజేపీ రావడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను. రీజన్ సార్, రీజన్ ఏంది? అంటే మన అంటే సేఫ్టీ, డిఫెన్స్ పాయింట్ ఆఫ్, ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కంట్రీ మాత్రం బీజేపీ గవర్నమెంట్ ఉంటేనే కొంచెం ప్రోగ్రెస్ అవుతుంది అని అనుకుంటున్నాం. ఎందుకంటే వే ఆఫ్ థింకింగ్, లైన్ ఆఫ్ థింకింగ్, యాక్షన్ ఒకటే ఉంటుంది. ఇక వేరే పార్టీలు వచ్చినాయి అనుకోండి, 4 విధాలుగా ఆలోచిస్తే ఈ గ్రోత్ అన్నది ఉండదు. ఓకే, ఇక్కడ వరంగల్ పార్లమెంట్ నుంచి 3 అభ్యర్థులు ఉన్నారు కదా, ఎవరికి అవకాశం ఉంటుంది సార్ రాబోయే ఎంపీ ఎలక్షన్లో? యాక్చువల్గా పబ్లిక్ అనుకునేది ఏంటి అని అంటే అందరు కరప్టెడే ఉన్నారు. ఉన్న దాంట్లో ఎవరికి వేయాలనేది కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. కానీ ఎవరికో ఒకరికి వేయాలని చెప్పి నాకు తెలిసి మాత్రం ఈ హన్మకొండలో మాత్రం కంపల్సరీ బీజేపీకి వేస్తారని అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.